హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి క్యావిటీ బాక్సెస్, కొన్ని చాక్లెట్ ప్యాకింగ్ బాక్సెస్ అయితే న్యూగా వచ్చే స్టాక్ అయితే చూపిస్తాను. అండ్ చాలా వెరైటీస్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ ఫస్ట్ వీటిలో వచ్చేసి మనకి బాక్స్ ఇదైతే క్యావిటీస్ రాదు, నార్మల్గా 250 గ్రామ్స్ అలాగా చాక్లెట్స్ పట్టే బాక్స్ అన్నమాట. సో ఇలా వస్తుంది. పైనంతా మనకి ఇలాగా ప్రింట్ అనేది షైనింగ్తో వస్తుంది అనమాట, రెడ్ కలరు. చాలా బాగుంది బాక్స్ అయితే. దీంట్లో వచ్చేసి మనకి మాక్సిమం 250 గ్రామ్స్ దాకా మనకి చాక్లెట్స్ అనేవి సరిపోతాయి అన్నమాట. సో ఈ బాక్స్ అనేది ఇలా ఉంటుంది అనమాట మొత్తము. సో ఫోల్డింగ్ ఇదంతా కూడా చాలా ఈజీగా, చాలా బాగుంది బాక్స్ అనేది. సో ఇదే మోడల్లో కావాలి అనుకుంటే ఇదే మోడల్లో మనకి స్లైడ్, ఈ మధ్య కాలంలో చాలా మంది స్లైడ్ బాక్సెస్ ఎక్కువ అడుగుతూ ఉన్నారు. సో స్లైడ్ బాక్సెస్ అయితే మనకి ఇలా వస్తాయండి. సో ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా అంతే 250 గ్రామ్స్ దాకా మనకి చాక్లెట్స్ అనేవి సరిపోతాయి. అండ్ ఇలాగ ఉంటుంది స్లైడ్ బాక్సు. అండ్ దీంట్లోనే మీకు కావాలి అంటే క్యావిటీస్ కూడా వస్తాయి అన్నమాట. సో ఇలాగా క్యావిటీస్ అనేవి వస్తాయి అన్నమాట. సో మనకి ఇలాగా పెట్టుకోవచ్చు. వీడియోలో నేను పెడతానండి ఇది ఎన్ని క్యావిటీ ఏంటి అనేది. 8 క్యావిటీ అనుకుంటాను. సో ఇలా వస్తుంది మొత్తం బాక్స్ అనేది. చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ కానీ అంతా. సో దీంట్లోనే సేమ్ ఇదే మోడల్లో వేరే డిజైన్ అన్నమాట. ఇలా ప్రింట్ వస్తుంది మనకి ఫ్లవర్ ప్రింట్తో. సో సేమ్ ఇది కూడా మీకు కావాలి అంటే 250 గ్రామ్స్ 100 గ్రామ్స్ చాక్లెట్స్ ఇలాగ వేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా మనకి క్యావిటీస్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇది ఒకటి అనమాట. ఇది ఎల్లో కలరు, ఇది రెడ్ కలరు. సో 2 కలర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 6 క్యావిటీ బాక్స్ అండి. సో 6 క్యావిటీ బాక్స్ మనకి ఏంటి అంటే క్యావిటీలో కూడా 4, 5, 6 క్యావిటీస్ మనకి చాలా పెద్దవి వస్తాయి కదా. ఇదేంటి అంటే మనకి చాలా సింపుల్గా స్మాల్ చాక్లెట్ బాక్స్ లాగా వస్తుంది అనమాట. దీంట్లో మనకి 6 క్యావిటీస్ వస్తాయి. సో ఈ 6 క్యావిటీస్ కూడా మనకి ఇలాగా పేపర్తో వస్తాయి అన్నమాట. దీంట్లో ఏదైనా మీరు డ్రై ఫ్రూట్ లడ్డూస్ కానీ, లేదు అంటే చాక్లెట్స్ కానీ, సో ఏదైనా సరే ఎటువంటి షేప్ అయినా దీంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. క్యావిటీ షీట్ గానే వచ్చింది అనుకోండి, ఓన్లీ మనకి స్క్వేర్ ఒక్కటే దాంట్లో షేప్ చాలా బాగుంటుంది. ఇలా పేపర్ క్యావిటీస్ వచ్చాయంటే దాంట్లో మనకి బాల్ షేప్ అయినా సరే, రౌండ్ అయినా సరే, ఏదైనా సరే వీటిలో బాగుంటుంది అనమాట. సో ఇలాగా. అండ్ దీంట్లో ఇంకో కలర్ వచ్చేసి సో ఇలా ఉంటుంది. అండ్ పింక్, ఇలాగా బ్లూ, 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీరు వీటిలో క్యావిటీస్ యూస్ చేసుకోవద్దు అనుకున్నా కానీ క్యావిటీస్ ఏం లేకుండా నార్మల్గా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. 100 గ్రామ్స్ చాక్లెట్స్ ఇలాగా సరిపోతాయి అన్నమాట వీటిలో. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా థ్రెడ్తో కట్టే బాక్సెస్ అండి. సో మనకి లుక్ వైజ్ ఇలా వస్తాయి అన్నమాట. సో చాలా సింపుల్, జస్ట్ ఫోల్డ్ చేసేస్తాము. ఆ తర్వాత మనకి ఇలాగా థ్రెడ్ ఇస్తారు. సో థ్రెడ్తో ఇలాగా కట్టేస్తాం అనమాట. ఇది కూడా మనకి చాక్లెట్స్కి అండ్ కుకీస్కి రెండిటికి యూస్ చేస్తారు. సో 2-3 కుకీస్ అలా కూడా సరిపోతాయి అన్నమాట. అండ్ దీంట్లో 2 మోడల్స్ అవైలబుల్ ఉంటాయండి. సో ప్రతి దాంట్లో 2 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది ఒక కలర్ పింక్ కలరు. సో ఇలాగా మనకి ఎల్లో అండ్ బ్లూ కలర్తో కాంబినేషన్తో సో ఇలాగా బాక్సెస్ 2 వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ టైప్ బాక్సెస్ అండి. బాక్సెస్ వచ్చేసి ఇలా వస్తాయి అన్నమాట. హుక్ టైప్ వస్తుంది పైన. సో దీన్ని ఇలాగా మనం ఫోల్డ్ చేసి ఇలా పెట్టేస్తే సరిపోతుంది అనమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది. బాక్సెస్ చూస్తేమో చాలా కష్టమేమో అనిపించేలా ఉన్నాయి కానీ చాలా ఈజీ అనమాట. సో దీంట్లో కూడా మనకి రెడ్ కలరు అండ్ వైట్ ఫ్లోరల్ ప్రింట్తో వస్తాయి. 2 కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటిలో కూడా కుకీస్ కూడా పెట్టుకోవచ్చండి. మెయిన్లీ ఈ బాక్సెస్, సో ఈ బాక్సెస్ కుకీస్కి ఎక్కువ యూస్ చేస్తారు అండ్ చాక్లెట్స్ కూడా యూస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ కుట్టి బాక్స్ అనమాట. సో ఇలాగా చాలా స్మాల్ బాక్స్. దీంట్లో కూడా 2-3 చాక్లెట్స్, లేదు అంటే మనకి ఒకే కుకీ ఏదైనా సరే ఒక కుకీ కానీ పెట్టుకోవచ్చు. సో ఇలా ఉంటుంది బాక్స్ అనేది. సో చాలా బాగుంది బాక్సు. నెక్స్ట్ వచ్చేసి ఈ బస్ మోడల్ అండి. సో ఈ బస్ మోడల్ కూడా ఇంతకుముందు కాస్ట్ వేరు, ఇప్పుడు కాస్ట్ వేరండి. సో ఇంతకుముందు 15 రూపీస్ ఉన్నింది, ఇప్పుడు 10 రూపీస్ అనమాట. సో ఇలా ఉంటుంది బస్సు మోడలు. సో నెక్స్ట్ వచ్చేసి బార్ బాక్సెస్ అండి. సో ఈ బార్ బాక్సెస్ మనకి చాక్లెట్ అంటే ఎటువంటి షేప్స్ రాకుండా మనకి ఏ చాక్లెట్ చేసినా పైన ప్రింట్తో ఇలా వస్తుంది అనమాట. ఓన్లీ చాక్లెట్ అనే కనిపించే విధంగా ఇలా వస్తాయి. అండ్ దీంట్లో మనకి 3 టైప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి.
సో ఇలాగా ఇదైతే ప్రీమియం చాక్లెట్ అనేసి ఇలాగా కలర్ఫుల్గా వస్తుంది. సో ఈ 3 మోడల్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇవి కూడా 10 రూపీస్ అనమాట ఈచ్ మనకి బార్ బాక్స్ అనేది. సో కాస్ట్ అనేది తక్కువే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫ్లోరల్ ప్రింట్ లాగా వస్తాయండి. సో చాలా చిన్నవి అనమాట బాక్సెస్ అనేవి, క్యావిటీ టైప్లో వస్తాయి. సో దీంట్లో కూడా మీరు నార్మల్గా చాక్లెట్స్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే చిన్న కుకీస్ కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లో క్యావిటీస్ కూడా మనకి ఎట్లా వస్తాయి అంటే సో ఈ టైప్ అనమాట. ఇలాగ క్యావిటీస్ అనేవి వస్తాయి, 5 క్యావిటీస్ ఆర్ 6 క్యావిటీస్. సో ఇలా వస్తుంది ఈ బాక్స్లో. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 3 మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. ఇలాగా 3 మోడల్స్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ బాక్స్ అండి. సో ఇది ఆల్రెడీ క్యాటలాగ్లో ఉంది, 15 క్యావిటీ బాక్స్ అనమాట. సో ఇప్పుడు ఇలాగా క్యావిటీస్ వస్తే ఏంటి అంటే ఓన్లీ దీంట్లో స్క్వేర్ మాత్రమే చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ వాటిలాగా పేపర్ కప్స్ వస్తే ఏంటి అంటే ఏ షేప్ ఉన్నా బాగుంటుంది. ఇలాగా చాక్లెట్స్ అనేవి వచ్చేసి సో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బాక్స్, అండ్ చాలా నీట్గా చాలా బాగుంటుంది. ఇది కూడా 12 క్యావిటీ బాక్స్ అండి. సో ఇవన్నీ కూడా క్యాటలాగ్లో ఉన్నాయి, కాకపోతే మళ్ళీ వచ్చాయని మళ్ళీ చూపిస్తున్నాను. నెక్స్ట్ చాక్లెట్ చాలామంది ఏంటి అంటే ఈ బాక్సెస్లో బ్రౌనీ బాక్సెస్, కేక్ బాక్సెస్లో చాక్లెట్స్ వేసుకోకూడదా అని అడుగుతున్నారు. సో ఇటువంటి బాక్సెస్లో కూడా చాక్లెట్స్ వేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఈ బాక్స్లో ఎంత పడతాయో 100 గ్రామ్స్ అంటే 100 గ్రామ్స్ వేసుకోవచ్చు. అలాగే దీంట్లో 250 గ్రామ్స్ పడతాయి. సో 250 గ్రామ్స్ చాక్లెట్స్ వేసుకోవచ్చు. అలాగే దీంట్లో 750, అలాగే దీంట్లో 1 kg ఇలాంటి బాక్సెస్లో కూడా చాక్లెట్స్ అనేవి వేసుకోవచ్చు. మనం లోపల వేసుకున్న చాక్లెట్స్ అనేవి కనిపించే విధంగా ట్రాన్స్పరెంట్తో వస్తాయి కాబట్టి చాలా బాగుంటాయి. అండ్ ఎక్కువ చాక్లెట్స్ యూస్ చేసుకోవాలి బాక్సెస్ అంటే కేక్ బాక్సెస్ ఉంటాయి కదా, 1/2 kg 1 kg బాక్సెస్. సో ఆ బాక్సెస్లో కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 బ్రౌనీ బాక్స్ అనేది మనం చూపించలేదు కదా, సో ఇలా వస్తుందన్నమాట. దీంట్లో కూడా మీరు ఒక 10 చాక్లెట్స్ అలాగా వేసుకోవచ్చు, లేదు అంటే బ్రౌనీగా అయినా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆల్రెడీ. ఇవన్నీ కూడా క్యాటలాగ్లో ఉన్న బాక్సెస్ అన్నమాట. సో ఇలాగా లవ్ షేప్స్ 2 టైప్స్. అండ్ ఇది వచ్చేసి మనకి స్క్వేర్లో వస్తుంది. అండ్ ఈ బాక్సెస్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ లవ్ బాక్సెస్ ఇలా వస్తాయి కదా, దాంట్లో ప్రింటెడ్ బాక్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ప్రింటెడ్ బాక్స్లో ఇలా అన్నమాట. సో వీటిలో కూడా మనకి కలర్స్ అనేవి చేంజ్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ప్రింట్తో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. సో వీటిని కూడా కుకీస్కి, అలాగే జ్యువెలరీ బాక్స్లుగా, చాక్లెట్స్కి, సో రకరకాలుగా యూస్ చేస్తారనమాట. క్యాండిల్స్కి కూడా యూస్ చేస్తారు. ఇట్లా వస్తుంది అనమాట బాక్స్ అనేది. సో దీని మొత్తం కవర్తో వచ్చేస్తుంది మనకి. ఇట్లా వస్తుంది బాక్స్ అనేది లోపలంతా. సో చాలా నీట్గా ఫినిషింగ్తో చాలా బాగుంటుంది, చాలా లుక్ రిచ్తో ఉంటుంది అనమాట. దీంట్లో డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా కానీ కాస్ట్లీ గిఫ్ట్స్ కానీ అలాగే ఇవ్వడానికి కూడా యూస్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఉంటుంది. ఇది కూడా నేను ఈరోజు క్యాటలాగ్లో యాడ్ చేస్తాను. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్సెస్ అండి. సో ఇలాగా ఈ కుట్టి బాక్సెస్ అన్నమాట. ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. ఎక్కువ వీటికి జ్యువెలరీస్కి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారంట. సో ఇలా వస్తుంది. క్యాండిల్స్కి, జ్యువెలరీస్కి, ఏదన్నా చిన్న చిన్న కాస్ట్లీ ఐటమ్స్ ఇవ్వడానికి యూస్ చేస్తారు. నెక్స్ట్ ఇంకంతా కూడా ఇవన్నీ మీరు ఆల్రెడీ చూపించిన ఐటమ్సే అన్నమాట. సో ఈ లవ్ బాక్సెస్ అండ్ స్మాల్ లవ్ బాక్సెస్. సో ఇలాగా. అండ్ నెక్స్ట్ ఇలాగా ఐ లవ్ యూ అని చెప్పేసి ఇలా లవ్ బాక్సెస్. సో ఇలా వస్తాయి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది. మెటీరియల్ కావాలి అన్న వాళ్ళు వాట్సాప్ చేయొచ్చు.